జనరల్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఇద్దరు వ్యక్తులు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అలానే మన భారతదేశంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2026 లెక్కల ప్రకారం చూస్తే ప్రతి 3 నిమిషాలకి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. అయితే ఈ సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ అడిగే మాట ఏంటంటే, సూసైడ్ అనేది నీ జీవితానికి అంతమా? అంటే ఆత్మహత్య అనేది నీ జీవితానికి అంతం కాదు. ఎందుకంటే నువ్వు నీ సమస్య చనిపోద్దని నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావు. కానీ నీ శరీరం మాత్రమే మట్టిలో కలిసిపోద్ది. అసలైన ఆత్మకు మరణం లేదు. నీలో దేవుడు ఏదైతే ఇమిడ్చాడో ఆత్మను, ఆ ఆత్మకు మరణం లేదు. నువ్వు చనిపోతావు కదా, అప్పటి నుంచే నీ అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఈ భూమి మీద ఈ స్ట్రగుల్స్, ఈ సమస్యలు ఇవన్నీ చూసి వామ్మో ఇంత పెద్ద నరకాన్ని నేను భరించగలనా, ఇంత పెద్ద సమస్యలను, ఇన్ని నిందలను నేను మోయగలనా అని నువ్వు అనుకుని సూసైడ్ చేసుకుంటున్నావేమో. కానీ నీ అసలు జీవితం ప్రారంభమయ్యేది, అసలు నిజమైన జీవితం ప్రారంభమయ్యేది నీ మరణం తర్వాతే. అలాంటి జీవితం గురించి నువ్వు అసలు ఏమాత్రం ఆలోచించకుండా నువ్వు చేసిన పొరపాట్లు, నువ్వు చేసిన తప్పులు నీ మీద నేరారోపణ చేయటం వల్ల కానీ, లేదంటే ఎదుటివారు నీ మీద నిందలు వేయటం వల్ల కానీ, ఒక విషయం చెప్పాలంటే ఈ భూమి మీద నీలాంటి వ్యక్తి ఇంకెవరు లేరు. యు ఆర్ ద యూనిక్ పర్సన్. ప్రపంచంలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. నీలాంటి వ్యక్తి ఇంక లేరు, రారు కూడా. అంత గొప్పగా దేవుడు నిన్ను డిజైన్ చేసి సృష్టించాడు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఈ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాలనుకుంటున్నావు? నీ సమస్య నిన్ను సృష్టించిన దేవుడి కంటే గొప్పదేం కాదు. ఆయన నిన్ను నిర్మించాడు. అసలు నన్ను ఎందుకు నిర్మించావు, నన్ను ఎందుకు సృష్టించావు, నా జీవితం యొక్క పర్పస్ ఏంటి, ఈ సమస్యలు ఏంటి, నేను ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడాలి అని నీ దేవుణ్ణి అడుగు. సృష్టికర్తనే అడుగు, పలానా పేరు పెట్టి పిలవద్దు. ఈ ఇబ్బందులు రావడానికి గల కారణం ఏంటి? మీరు నన్ను టెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇంకేంటి, మీ యొక్క ఉద్దేశం ఏంటి నాకు తెలియచేయండి అని దేవుడిని అడగండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మరణం అనేది మనిషి జీవితానికి అంతం కాదు. తరువాత జీవితం ఉంది. ఆ జీవితం ఎలా ఉంటుంది, ఆ జీవితం కోసం మనం ఏం చేయాలి ఈ భూమి మీద అనే విషయాలు ఆలోచించాలి. మనం అర్ధాంతరంగా ఈ జీవితాన్ని ముగించుకోవటం, అసలు ఎందుకు పుట్టామో, ఎందుకు పెరుగుతున్నామో తెలియకుండా రకరకాల ఎంజాయ్మెంట్స్ చేసి జీవితం మీద విరక్తి పుట్టి మన మనస్సాక్షి నేరారోపణ చేసి సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే మన జీవితంలో చిన్న మిస్టేక్ అవటం ఆలస్యం, సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే ఫెయిల్ అయ్యారని సూసైడ్, కొంతమంది అయితే మార్క్స్ తక్కువ వచ్చాయని సూసైడ్, కొంతమంది అయితే కొన్ని పేపర్స్ లీక్ అయ్యాయని సూసైడ్స్. ఇవన్నీ మనల్ని ఏమీ సాధించి పెట్టలేవు. సూసైడ్ ఎందుకు? సూసైడ్ చేసుకోకూడదు. నువ్వు బ్రతికుండే ఏదన్నా సాధించు. సూసైడ్ చేసుకుని ఏం సాధిస్తావు? నేను కన్నవారిని, నీ చుట్టూ ఉన్నవారిని, లేదంటే నీ బంధుమిత్రులని ఇబ్బంది పెట్టి బాధ పెట్టడానికే కానీ నువ్వేదన్నా సాధించగలవా? ఏమీ సాధించలేవు. కాబట్టి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి జీవితానికి మరణం అనేది అంతం కాదు. మనిషి జీవితానికి మరణమే ప్రారంభం. మరణం తర్వాత నిజమైన జీవితం ఉంది. ఆ జీవితం కోసం మనిషి ఈ భూమి మీద సిద్ధపడాలి. ఆ జీవితం ఏంటి, ఆ జీవితం ఎలా ఉంటుంది, ఆ జీవితం కోసం నేనేం చేయాలని నిన్ను సృష్టించిన దేవుడు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా నన్ను సృష్టించింది ఎవరు, నువ్వు ఎవరు, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ గురించి ఆలోచించగలిగిన తెలివిని నాకు ఇవ్వు అని నువ్వు అడగాలి దేవుణ్ణి. అయితే ఈ వీడియోలో విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరని, నిన్ను సృష్టించిన దేవుడిని ఒకసారి గుర్తు చేసుకొని, ఆయన ఏ ఉద్దేశంతో ఈ జీవితాన్ని మనకిచ్చాడు, మన జీవితం యొక్క పర్పస్ ఏంటి, ఇవన్నీ మనం ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాలని, ఆయన్నే మనం అడగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.